హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. మనకు తెలుసు ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం మీద, ఎవరెవరి మీద ఎవరెవరు బాంబ్స్ వేసుకుంటున్నారో దానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందామని ఇంట్రెస్ట్ తర్వాత తీసుకుందాం. సురేష్ సార్ నమస్కారం. నమస్కారం. మీతో చాలా రోజులైంది మాట్లాడినట్టు అనిపిస్తుంది. కైండ్ ఆఫ్ మిమ్మల్ని మిస్ అయ్యాము. ఎలా ఉన్నారు? బాగున్నారు. ప్రపంచం ఎలా ఉంది సార్? జియో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే మాకు దాని గురించి చెప్పే పెద్ద దిక్కు మీరు ఒకరే. సో ఎవరిని థ్రెటన్ చేస్తున్నారు, ఎవరు అస్త్ర సన్యాసం తీసుకున్నారు, ఎవరి దగ్గర అస్త్రాలు అయిపోయాయి, అసలు ఆఖరికి గ్యాస్ కొరత కూడా నార్మలైజ్ అయిపోయి మేము దురంధర్లో అటు డిస్ట్రాక్ట్ అయిపోయాము. బట్ యాక్చువల్ పరిస్థితి ఏంటి సార్? జియో పాలిటిక్స్ లెవెల్లో వార్ ఏ స్టేజ్ లో ఉంది? ఇప్పుడు మనం 24వ రోజు ఇది. 24వ రోజు, 11 రోజుల నుంచి 24వ రోజుకి వచ్చింది సార్. లాస్ట్ టైం మనం అందుకు చాలా రోజులే మనం మాట్లాడాలి. ఆల్మోస్ట్ 6 రోజులు అయింది. అవును సార్, 1 వీక్ అయింది. సో వీళ్ళు మొదలు పెట్టినప్పుడు ఏమన్నారంటే అయిపోతుంది, ఇరాన్ బాంబ్ చేసేసి ఇరాన్ లీడర్షిప్ ని చంపేసి వీళ్ళందరూ సరెండర్ అయిపోతారు అనుకున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా నేను ఇంటర్వ్యూ పిలుపు కూడా ఇచ్చారు. ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నాను క్యాండిడేట్ని, ఎవరు వాళ్ళ హెడ్ సుప్రీం లీడర్ ఎవరైతారో నేనే డిసైడ్ చేస్తా అన్నారు. దాని తర్వాత ఇంకొక రూట్కి వెళ్ళిపోయారు ఆయన. వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడలేదు. ఓకే. తర్వాత బ్యాలిస్టిక్ మిసైల్ కూడా మాట్లాడారు. దాని తర్వాత అన్నారు వాళ్ళ నేవీని మొత్తం ధ్వంసం చేసామేమన్నారు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని మొత్తం ధ్వంసం చేసామన్నారు. వాళ్ళకి ఎయిర్ ఫోర్సే లేకుండా యాక్చువల్లీ. ఇదంతా అయిపోయిన తర్వాత అంటున్నారు ఇరాన్ మళ్ళీ మా మీద కొడుతున్నారు, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని బంద్ చేసేసారు, మేము అది ఓపెన్ చేయడానికి పోతున్నాం, నేటోని తిట్టారు, బంచ్ ఆఫ్ కవర్డ్స్ అన్నారు వాళ్ళని. అవును. ఆయనకి ఎక్కడ వెళ్తా ఆయనకి అర్థం కావట్లేదు, అది ప్రాబ్లం. ఆయన ఇప్పుడు అంటున్నారు ఐఎమ్ వైండింగ్ డౌన్, అంటే నేను యుద్ధం ఆపేస్తున్నాను, లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తున్నాను. అదే టైంలో వాళ్ళ వార్ సెక్రటరీ పీటర్ హెస్గెత్ ఏమంటున్నా అంటే నాకు ఇంకా $200 బిలియన్ కావాలి యుద్ధాని కోసం అని. మరి ఆగిపోయిన యుద్ధం, ఆపిన యుద్ధంకి మళ్ళీ $200 బిలియన్ ఎందుకు? అది ప్రశ్న. అదే టైం అటువైపు ఇజ్రాయెల్ ఏమో వాళ్ళు కావాల్సినట్టే బాంబింగ్ చేస్తున్నారు. ఎవరు కావాలి ఆడు దొరికితే వాళ్ళ మీద బాంబింగ్ చేస్తున్నారు ఇజ్రాయెల్. అంటే లీడర్షిప్ వైజ్ కొడుతున్నారు వాళ్ళు. మీరు చూస్తున్నారు లీడర్షిప్ని, ఇరానియన్ లీడర్షిప్ వాళ్ళు రైట్ అప్ టు ఫస్ట్ డే కొట్టిన తర్వాత లారింజాని అని చెప్పి వాళ్ళ ఆల్మోస్ట్ హీ వాజ్ రన్నింగ్ ఇరాన్. ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన మీద దాడి చేశారు, ఆయన చంపారు. బసీజ్ కమాండర్ ఉన్నారు, ఆయన కూడా చంపారు, సొలేమాని. ఇది అయిన తర్వాత కూడా అన్ని మళ్ళీ ఇరాన్ ఇప్పుడు కూడా అక్కడ బాంబులు వేస్తూనే పోతున్నారు, ఇక్కడ మిసైల్ కొడుతున్నారు, అక్కడ. నిన్న ఒక పెద్ద సెన్సేషన్ జరిగింది. ఏంటంటే వీళ్ళు డీగో గార్సియా అని చెప్పి ఒక బేస్ ఉంది ఇండియన్ ఓషన్లో, పాత ఒక బ్రిటిష్ సెకండ్ వరల్డ్ వార్ బేస్. అది ముందు వాళ్ళ దగ్గర కాలనీగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర, తర్వాత మారిషస్ దగ్గర వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు, దాన్ని లీస్లో తీసుకున్నారు. ఈ డీగో గార్సియా తెహరాన్, అంటే క్యాపిటల్ తెహరాన్ పెట్టుకోండి, ఇరాన్ నుంచి అప్రాక్సిమేట్లీ 3,500 నుంచి 4,000 కిలోమీటర్ ఉంది. అక్కడ దాకా వెళ్ళే మిసైల్ వీళ్ళ దగ్గర లేదు అని అనుకున్నారు ఇప్పుడు దాకా. ఓకే, అది ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అవుతుంది, అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే. కానీ మొన్న కొట్టారు ఆ మిసైల్. అది అఫ్కోర్స్ టార్గెట్ మీట్ కాలేదు, ఒకటైతే ఫెయిల్ అయింది, ఇంకోటి కొట్టుపడేశారు వాళ్ళు. బట్ స్టిల్ దట్ రైట్, అంటే వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. ఫైనలీ అక్కడ దాకా చేరుకుంటుందో లేదని మనకు తెలియదు, బట్ దే అటెంప్టెడ్ ఇట్. ఎందుకంటే ఈ లాంగ్ రేంజ్ వెపన్స్ ఎప్పుడైనా మహేష్, ఇది మనం ఒకసారి సర్వీస్లో తీసుకునే ముందు దాన్ని టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. మీకు గుర్తుంటుంది మన దగ్గర వీలర్స్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది ఇక్కడ ఒరిస్సా దగ్గర, దాన్ని పేరు మార్చి అబ్దుల్ కలాం ఐలాండ్ అని చేశారు. అక్కడి నుంచే మనది టెస్ట్లు అన్ని జరుగుతుంటాయి ముందు నుంచి. ఇప్పుడు డిఆర్డిఓ వాళ్ళు అక్కడి నుంచే టెస్ట్ చేస్తారు. ఏదైనా 200 కిలోమీటర్ 300 కిలోమీటర్ మిసైల్స్ అని అక్కడి నుంచి ఫైర్ చేస్తారు. సీ, బికాజ్ యాక్సెస్ టు ద సీ డైరెక్ట్లీ. ఒక డెసిగ్నేటెడ్ పాయింట్ ఉంటుంది వాళ్ళకి ఆ సీలో, అక్కడ వెళ్ళి పడాలి. అది పడితే ఈ సక్సెస్ఫుల్ టెస్ట్. దాన్ని పెంచి మళ్ళీ 1000 తీసుకొచ్చారు, 1500 చేశారు. సో 1500 1300 వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక నోటామ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది, అది ఆర్డర్ చేస్తారు. నోటామ్, నోటీస్ టు ఎయిర్మెన్. బేసిక్లీ అదేంటంటే మేము ఒక టెస్ట్ చేయబోతున్నాము, దాని పాత్ ఇది ఉంటుంది, ఇక్కడి నుంచి మొదలై ఎక్స్పాండ్ అయ్యి పాత్ ఇక్కడ దాకా వెళ్తుంది. ఇది 1000 కిలోమీటర్లు 1500 కిలోమీటర్లు. మీరు దీని నుంచి ప్లేన్ ఫైర్ చేస్తున్నప్పుడు ఈ రోజుల్లో ఎప్పుడైనా టెస్ట్ జరగచ్చు. సో మీరు ఆ ఎంటర్ అయ్యే ముందు మీరు చెక్ చేసుకోండి జస్ట్ స్టేటస్ ఏంటి. వాళ్ళు చెప్తారు యూ మెయింటైన్ 32,000 feet అంటే 32,000 feet హైట్ మెయింటైన్ చేసుకోండి. ఈ టెస్ట్ చాలాసార్లు చేయాల్సి వస్తుంది. సో మనం మీకు గుర్తుంటుంది అగ్ని
ఇట్లాంటి మిసైల్ అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 అన్ని టెస్టింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆర్మీ వాళ్ళు టెస్ట్ చేస్తూనే ఉంటారు దాన్ని. చేసిన తర్వాత ఫైనలీ వాళ్ళు యాజ్ పర్ పారామీటర్స్ అన్ని పర్ఫామ్ చేస్తుందంటే దెన్ దే టేక్ ఇట్ ఇన్ టు సర్వీస్. దాన్ని మాస్ ప్రొడ్యూస్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఆర్మీ దాంట్లో వెళ్తుంది. ఇది యూజువల్ ప్రాక్టీస్. ఇరాన్కి అది ప్రాక్టీస్ లేదు, ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేయగానే అమెరికాకి తెలిసిపోతుంది, లేకుంటే ఇజ్రాయెల్కి తెలిసిపోతుంది. అదే టైంలో వాళ్ళ దగ్గర షార్ట్ లెవెల్ మిసైల్స్ ఉన్నాయి, అంటే ఒక 200 కిలోమీటర్ 300 కిలోమీటర్ ఇజ్రాయెల్ని కొడతారు. 1700 నిన్న కొట్టారు. దిమ్మోనా అని చెప్పి వాళ్ళ న్యూక్లియర్ సైట్ని కొట్టారు. న్యూక్లియర్ టెస్టింగ్ సైట్, న్యూక్లియర్ రీసెర్చ్ సైట్ అని చెప్పొచ్చు. అంటే ఆ కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి వాడు ఇజ్రాయెల్ రెగ్యులర్గా కొడుతున్నారు వాళ్ళు. అదే టైంలో పక్కనున్న కువైతో లేకుంటే ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇరాక్, ఒమాన్ కొట్టడానికి వాళ్ళ దగ్గర 200-300 చాలు, చాలా ఎక్కువ డిస్టెన్స్ పరంగా. సో ఈ కెపాసిటీ ఇరాన్ దగ్గర ఉంది. వీళ్ళేమంటారు, మేము మొత్తం ధ్వంసం చేసాం, అసలు లాంచ్ చేసే లేదు వాళ్ళ దగ్గర. మళ్ళీ ఎక్కడి నుంచి లాంచ్ చేస్తున్నారు వీళ్ళు? ఈ 3000 కిలోమీటర్ మిసైల్ లాంచ్ అనేది ఇట్ షుడ్ బి సూపర్ లాంచర్. అమెరికా ఏమంటున్నారు, మేము ఏదో 3500 బాంబులు వేసాము. ఇజ్రాయెల్ అంటున్నారు మేము 8500 వేసాము. ఇంత వేసిన తర్వాత ఏమవుతుంది? అంత ఆగిపోవాలి ఉండే కదా, అంత సున్సాన్ ఉండాలండే, అంత శాంతంగా ఉండాలండి. ఏం లేదు, మళ్ళీ కొడుతున్నారు, మళ్ళీ బాంబులు వేస్తున్నారు, మళ్ళీ కొడుతున్నారు. లేటెస్ట్ ఇప్పుడు ఏం జరిగిందంటే ట్రంప్ అఫ్ కోర్స్ మనకు అందరు తెలిసింది, ఆయన ఒక మాట చెప్తాడు, 3 నిమిషాల తర్వాత దాన్ని మార్చేస్తాడు. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నేను 45 గంటలు ఇస్తున్నాను, 48 గంటల లోపల ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ని కంప్లీట్గా ఓపెన్గా పెట్టుకోవాలన్నారు. ఇరాన్ అన్నారు మేము ఎక్కడ ఆపాము, ఎవరిని ఆపలేదే, షిప్లు పోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ది లాస్ట్ 2 వారాల్లో 70 షిప్లు క్రాస్ చేసినాయి, ఇరాన్ నుంచి వెళ్ళింది. ఇరానియన్ క్రూడ్ తీసుకెళ్తున్నా 70 షిప్లు గ్యాస్. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇరాన్ అన్నారు ఓన్లీ మా ఎనిమీ నేషన్స్ కి మేము అలౌ చేయట్లేదు, అందులో మనం ఏం లేవు కాబట్టి మనం వస్తూనే చైనా మాక్సిమం అన్నమాట. ఇప్పుడు అమెరికా ఏమంటున్నారంటే మీద ఓపెన్ చేసి పెట్టండి, లేకుంటే మీ ఎనర్జీ అసెట్స్ మీద కొడతాం. ఎనర్జీ అసెట్స్ అంటే ఎలక్ట్రిసిటీ, మీ అన్నిటికంటే పెద్దది మాకు తెలుసు ఎక్కడ ఉంది, తెహరాన్లోనే ఉంది, అది కొడతాం మేము. ఇరాన్ అన్నారు మీరు కొట్టండి, నో ప్రాబ్లం, మేము ఆ పని చేస్తాం. డీసాలినేషన్ ప్లాంట్స్ అంటే ఈ గల్ఫ్ నేషన్స్ లో అంతా నీళ్ళు లేవు, మనకి ఇక్కడ మనం టేకన్ ఫర్ గ్రాంటెడ్ కాదు, మనం కార్లు కూడా కడుక్కుంటాం ఆ నీళ్ళు పెట్టి. వాళ్ళ దగ్గర అది కాదు, వాళ్ళ నీళ్ళు లేదు, అది స్పేరింగ్ లో వాడుకోవాలి నీళ్లు. వాళ్ళ దగ్గర రావాల్సిన నీళ్ళంతా వాళ్ళు యూజువలీ డీసాలినేషన్ ప్లాంట్ నుంచి తీసుకొస్తారు. అంటే సముద్రం పక్కన ఉన్న ఒక ప్లేస్ నుంచి అక్కడ పెద్ద డీసాలినేషన్ ప్లాంట్ ఉంటుంది, అంటే ప్రాసెస్ చేసి సాల్టిష్ వాటర్ మార్చి తాగడానికి తీసుకొస్తారు. ఈ లెక్క ఎన్ని లీటర్స్? అయ్యా లక్షల లీటర్స్ కావచ్చు. చాలా ప్రజలు ఆలోచించడం. అమ్యూజ్మెంట్ పార్క్ ఉందని కూడా విన్నాను నేను, అలాంటి దేశంలో పార్క్ పెట్టారని చెప్పేసి. వేరస్ ఇన్ కేస్ ఆఫ్ సౌదీ అరేబియా వాళ్ళు 50% వాడతారు డీసాలినేషన్, ఎందుకంటే వాళ్ళు పెద్ద దేశం, వాళ్ళకి అక్కడక్కడ బోర్వెల్ తవ్వుకుంటూ వచ్చేస్తుంది, నీళ్ళు వచ్చేస్తుంది. ఓకే, అదే టైం ఖతార్కి లేదు, ఖతార్ ఇంత చిన్న కంట్రీ, ఖతార్కి మొత్తం 100% వాళ్ళు డీసాలినేషన్ డిపెండ్ అవుతారు. సో రేపు ఖతార్ మీద కొట్టారనుకోండి ఇరాన్, వాళ్ళు డీసాలినేషన్ ప్లాంట్ ఒక 10 ధ్వంసం చేశారు, దాహంతో తెచ్చిపోతారు. ఎస్, మీరు ఆయిల్ కొట్టక్కర్లేదు, మీరు నీళ్లు కొట్టండి, వాళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు? ఆయిల్ అప్పుడు కూడా రిపేర్ చేసి ఇంకేదో చేసి తెచ్చుకుంటారు, రిజర్వ్స్ ఉంటుంది, అది వాడుకుంటారు. కానీ ఇదేం చేస్తారు? పైగా ఇడారి దేశాలు టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, ఇది వేసవి కాలం, ఇది కూడా సమ్మర్, డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ ఉంటుంది. మామూలుగానే ఈ కంట్రీస్ లో అసలు బయటికి ఏసీ లేకుండా బయటికి రాలేము. ఆలోచించండి మీరు ఏం చేయబోతారు. దుబాయ్ లాంటి టూరిస్ట్ ప్లేస్, 5 స్టార్ హోటల్స్ ఏం చెప్తారు, 1,00,000 రూమ్లు ఉంటాయి కాబట్టి హాలిడే డెస్టినేషన్, అక్కడ ఏం చేస్తారు? దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద 75 మిలియన్ ప్యాసింజర్స్ పర్ ఇయర్ ట్రావెల్ చేసేది, అక్కడ ఏమవుతుంది? ప్రతి చోట వీళ్ళు కొడితే వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ ఇవాళ రాత్రికి అయిపోతుంది, ఏం చూద్దాం. కానీ ట్రంప్ ఏం చేయడు, అది మనకు తెలిసిందే. ఆయన ఒట్టిగా ఇట్లాంటి పుకార్లు అప్పుడప్పుడు లేపుతూ ఉంటారు. ఒకరోజు చెప్పాను చూడండి, నేటోని కవర్డ్స్ అంటారు, కవర్డ్స్ యూజ్లెస్ ఫెలోస్, కవర్డ్స్. నెక్స్ట్ డే మీరందరూ వచ్చి సహాయం చేయాలి నన్ను, నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ, మీరేం చేస్తున్నారని చెప్పి ఉల్టా మరీ డైలాగ్ కొడతారు. ఈ పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ వైపు చూస్తే వాళ్ళ పని చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇవాళ నిన్న కూడా వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అన్నారు దట్ మాకు ఇంకా నెక్స్ట్ 4 వారాలు కావాలి ఇరాన్తో, దాని తర్వాత మేము వాళ్ళని ఫినిష్ చేసేస్తాం, కంప్లీట్గా అయిపోతుంది మాతో, మాకున్న పని అయిపోతుంది అక్కడ. అదే టైంలో అమెరికాకి డౌట్ ఉంది, అమెరికా ఎప్పుడు బయటికి రావాలని.
ట్రంప్ అయితే చెప్పేశారు యుద్ధం అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఇంకేముంది యుద్ధం అని. కానీ మళ్ళీ ఎందుకు మళ్ళీ వీళ్ళందరూ అడిగారు, నేటో సపోర్ట్ ఎందుకు అడిగారు యుద్ధం లేనప్పుడు? ఓకే, యుద్ధంగా నడుస్తుంది, మీరే మొదలు పెట్టారు, మీరు క్లోజ్ చేయలేకపోతున్నారు, ఇరాన్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మహేష్, మీరు అడిగిన దానికి ఒక వారం లోపల ఏం మార్పు వచ్చింది? మన లాస్ట్ కలిసినప్పుడు ఇప్పటికి మార్పు ఏం వచ్చింది అంటే, బేసిక్లీ ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు. ఇంకా చిన్న చిన్న ఘటనలు జరిగాయి. ఒకటి, కార్గ్ ఐలాండ్ మీద డిఫెన్స్ సెక్టర్ మీద కొట్టారు వీళ్ళు, అమెరికా. ఆయిల్ కొట్టలేదు, డిఫెన్స్ కొట్టారు. అంటే వాళ్ళ రన్వే ఒకటి, కొన్ని ఆర్మీ పోస్ట్ దాన్ని కొట్టారు కార్గ్ ఐలాండ్. కార్గ్ ఐలాండ్ అనేది ఇరాన్ది, అన్ని మొత్తం ఆయిల్ డిస్పాచ్ అక్కడి నుంచే నడుస్తుంది. ఒక 50 కిలోమీటర్ దూరం ఉంది ఇరాన్ నుంచి, చిన్న ఐలాండ్. ఆ ఐలాండ్ లో మొత్తం వీళ్ళ ఆయిల్ డిపాజిట్స్ అన్ని అక్కడ వచ్చి పడతాయి. క్రూడ్ ఒకటి, రిఫైండ్ ఒకటి, అంటే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ. రాష్ట్రం కూడా చెప్పారు అక్కడి నుంచి, రాష్ట్రం చెప్పాను, అక్కడి నుంచి 10 షిప్లో తీసుకెళ్లొచ్చు అట్ సేమ్ టైం. అటువైపు ఏం చేశారంటే, మొన్న వీళ్ళు ఒక పెద్ద ఘటన జరిగింది. అది మనం సిన్స్ వీఆర్ మీటింగ్ ఆఫ్టర్ 1 వీక్, ఇది బహుశా నేను మెన్షన్ చేయలేదు ఆ టైంలో. ఏం జరిగిందంటే, ఈ ఇరాన్కి, ఖత్తర్కి ఒక గ్యాస్ ఫీల్డ్ ఉంది నడుమిట్లో, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కన్నా ముందు. ఓకే, పైప్ లైన్ కాదు, ఇట్స్ లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ వాటర్. ఓకే, అది ఉంది కదా, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్. హోర్ముజ్ ఇక్కడ వస్తుంది, బట్ ద ఎంటైర్ థింగ్ ఇస్ పర్షియన్ గల్ఫ్. ఈ పర్షియన్ గల్ఫ్ లో 3/4 అంటే 6,000 కిలోమీటర్, స్క్వేర్ కిలోమీటర్ నీళ్ళల్లో ఖతార్ ఏరియా, 3,000 ఇరాన్ ఏరియా. ఇరాన్ అవతల, ఖతర్ ఇక్కడ. వీళ్ళిద్దరు నడిమిట్లో ఉన్న నీళ్ళల్లో ఒక గీత గీశారు, ఇది మీది, ఇది మాది అని చెప్పి. వాళ్ళు అగ్రిమెంట్ ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. అక్కడ గ్యాస్ ఫీల్డ్ ఉంది, హ్యూజ్ గ్యాస్ ఫీల్డ్, మ్యాసివ్. 80s దాకా దీని ఉందని కూడా తెలియదు వీళ్ళకి. తర్వాత ప్రాస్పెక్ట్ చేసి, ఈ బ్రిటిష్ కంపెనీలు అందరూ వచ్చి ప్రాస్పెక్ట్ చేసిన తర్వాత అక్కడ గ్యాస్ ఉందని తెలిసింది. వీళ్ళిద్దరు డివైడ్ చేసుకున్నారు. ఖత్తర్ కంప్లీట్లీ వాళ్ళ రెవెన్యూ, 80% వాళ్ళ రెవెన్యూ వచ్చేది ఈ గ్యాస్ ఫీల్డ్ నుంచి. ఓకే, సో మొన్న జరిగిన ఘటనలో ఏం చేశారంటే, ఇరాన్ కార్గ్ ఐలాండ్ కొట్టారు కదా అమెరికా. ఇరాన్ ఏం చేశారు, ఇరాన్ వెళ్ళి వీళ్ళ రిఫైనరీ ఉంది, దీని పక్కన ఒక రిఫైనరీ ఉంది రసల్ ఖాన్, ఆ రిఫైనరీ మీద కొట్టారు. రిఫైనరీ మొత్తం ధ్వంసమైంది, మొత్తం కాదు, ఆల్మోస్ట్ హాఫ్. హ్యూజ్ అన్నారు, హ్యూజ్ లాస్, ఇట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, మొత్తం పోయిందా? ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మాకు 5 సంవత్సరాలు పడుతుంది రిపేర్ చేసి సప్లై చేయడానికి. ఖత్తర్ సప్లైస్ 20% ఆఫ్ ద వరల్డ్స్ గ్యాస్. ఇప్పుడు ఏం చేస్తారు? ఇరాన్ అంటారు మమ్మల్ని ఇంకా కొడితే మేము వాళ్ళు ఇంకా కొడతాం. ఇద్దరు తగ్గట్లేదు సార్, వాళ్ళు తగ్గట్లేదు, వీళ్ళు తగ్గట్లేదు. అంటే వీళ్ళు కొట్టలేకపోతున్నారు, ఖత్తర్ ఏం చేయలేకపోతున్నారు. ఖత్తర్ అట్లానే కూర్చున్నారు. వాళ్ళు కావాలంటే చేయొచ్చు, కానీ మళ్ళీ వాళ్ళు దిగితే మళ్ళీ ఇంకా మెస్ అయిపోతుంది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్ని కొడుతున్నారు, ఇరాన్ వచ్చి ఖత్తర్ని కొడుతున్నారు, కువైట్ ని కొడుతున్నారు, దుబాయ్ని కొడుతున్నారు. యుఎస్ వచ్చి మళ్ళీ ఇరాన్ మీద బాంబు వేస్తే వాళ్ళు మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నారు. వాళ్ళు ఒమాన్ మీద బాంబు వేస్తున్నారు, ఇటు సౌదీ అరేబియా మీద బాంబు వేస్తున్నారు, మిసైల్ పంపిస్తున్నారు. యుద్ధం ఎక్కడికి వెళ్తుంది? ఇదే ప్రశ్న. ఎందుకంటే లాజికల్ కన్క్లూజన్ లేదు. ఇది మొదలైనప్పుడు 2-3 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, మీకు తెలుసు. ఒకటి, యురేనియం. అవును సార్, వీళ్ళ దగ్గర హైలీ ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. ఈ యురేనియంని కంప్లీట్ గా ఏం చెప్తారు, ఒక బయటికి తీసుకెళ్ళిపోవాలి, లేకుంటే దాని ఒక సేఫ్ కస్టడీలో ఉంచుకోవాలి. ఎవరైనా రష్యా అడిగింది లాస్ట్ టైం, వాళ్ళు కూడా చేయొచ్చు కావాలంటే. ఎందుకంటే ఇరాన్ దగ్గర హైలీ ఎన్రిచ్ యురేనియం ఉండకూడదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న పవర్ ప్లాంట్ లో వాడుకోవడానికి లో గ్రేడ్ యురేనియం ఉంచుకోవచ్చు. ఓకే, గ్రేట్. అది ఎక్కడికి వెళ్ళలేదు. ఆ యురేనియం ఎక్కడుందో తెలియదు, ఆ యురేనియంతో ఏం చేయాలని తెలియదు, అది రేపు దొరికితే ఎక్కడ ఎవరికి ఇవ్వాలని అది కూడా తెలియదు. రెండోది, వీళ్ళదేమనంటే వీళ్ళ దగ్గర దే గాట్ సద్దాం హుసేన్ దగ్గర వ్యతిరేకంగా చెప్పినట్టు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఏది? మిసైల్స్, బేసిక్లీ మిసైల్స్. ఓకే, దాంట్లో చాలా మటుకు ఇప్పుడు చెప్పినట్టే ICBM కూడా ఉంది వాళ్ళ దగ్గర ఇప్పుడు తెలిసినప్పుడు. కానీ వీ థాట్ వీ హ్యావ్ ఆర్డినరీ మిసైల్స్. కానీ దాన్ని కూడా వీళ్ళేమన్నారు, మేము మొత్తం ధ్వంసం చేసేసాం, అసలు వాళ్ళ దగ్గర లాంచర్లే లేవు. ఎందుకంటే మిసైల్ లాంచ్ చేయడానికి లాంచర్ కావాలి, ఇట్లా ట్రక్, దాని ఇట్లా యాంగిల్ తీసుకొచ్చి లాంచ్ చేస్తాం. అవును, డ్రోన్ అట్లా కాదు. డ్రోన్ ఒక చిన్న రన్వే నుంచి కూడా మీరు పంపించచ్చు. రన్వే అంటే రోడ్, లేకుంటే ఒక ట్రక్ మీద పెట్టి ఫ్లై చేయొచ్చు. ఈ పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు, ఇంత మీరు ధ్వంసం చేసినప్పుడు మళ్ళీ యుద్ధం ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఇరాన్ ఏం చేశారంటే మహేష్, ఇది యుద్ధం మొదలయ్యే ముందే వాళ్ళకి తెలుసు ఇది జరుగుతుంది ఒక రోజు అని. వాళ్ళ ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్. అంటే వాళ్ళు ఏం చేశారు, డీసెంట్రలైజ్ చేసేసారు కంప్లీట్గా. యూజువలీ
మేజర్ కంట్రీస్ కూడా ఏం తప్పు చేస్తారంటే వాళ్ళు సెంట్రలైజ్ చేసుకుంటారు. వాళ్ళ ఎఫర్ట్స్ అంతా ఢిల్లీ మీదనో, వాషింగ్టన్ మీదనో, లండన్ మీదనో, ప్యారిస్ మీద పెట్టుకుంటారు కంప్లీట్ అసెట్స్. ఇరాన్ ఏం చేశారు? చాలా పెద్ద దేశం. ఇరాన్ అనగానే జాగ్రఫిక్లీ మీకు చెప్పాలంటే జర్మనీ, ఫ్రాన్స్ అండ్ యూకే కలిపితే ఇరాన్. ఓ అంత వైశాల్యం ఉంటుంది దానికి. కరెక్ట్. సో అట్లా అంత పెద్ద కంట్రీ అది. వాళ్ళు ఏం చేశారు? 34-38 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. అంతా డీసెంట్రలైజ్ చేసేసారు. లోకల్ లెవెల్ కమాండర్స్కి ఆథరైజేషన్ ఇచ్చేసారు. ఇది మీ మిసైల్స్, ఇది మీ డ్రోన్లు, ఇది మీ లాంచర్లు, మీరు పెట్టుకోండి. సెగ్రిగేట్ చేశారు అందరికీ. కొన్ని చాలా దూరం ఉంటుంది. వీళ్ళు ఎక్కడ పోతారు? వీళ్ళు తెహరాన్ మీద కొట్టుతున్నారు తెహరాన్ని. కానీ వాళ్ళకి అక్కడ బియాండ్ విజువల్ రేంజ్ చాలా ఉన్నాయి వాళ్ళకి. అక్కడి నుంచి వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఓకే. ఇజ్రాయెల్ వైపు, వాళ్ళకి జీసీసీ కంట్రీస్ వైపు. సైప్రస్ కొట్టారు ఒకరోజు, నిన్న డీగో గార్సియా కొట్టారు. ఇప్పుడు ఎక్కడైనా కొట్టచ్చు, రేపు యూకే కూడా కొట్టచ్చు. చెప్పారు కూడా, వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఎవరెవరు మా మీద దాడి చేస్తున్నారు వాళ్ళ మీద మేము దాడి చేస్తాం. యూకే వాళ్ళ ఎయిర్ ఫీల్డ్ యూజ్ చేయడానికి అమెరికాకి ఇస్తే మాకు డిఫెన్సివ్ ఆఫెన్సివ్ తెలియక్కర్లేదు, మేము యూకేని కూడా కొడతాం. అమెరికన్ అసెట్స్ లోకంలో ఎక్కడ ఉంటే మేము దాని మీద దంచం చేస్తాం. చేసుకుంటూ పోతున్నారు కూడా యాక్చువల్లీ. సో ఇమాజిన్, యుద్ధం ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వెళ్తుంది. రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఒక పాన్ వరల్డ్ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది. అవును సార్. ప్రతి దేశం ఎకానమీ కంప్లీట్ గా ఆల్మోస్ట్ అప్ సైడ్ డౌన్ అయిపోయింది. అవును సార్. ఇప్పుడు ఏం చేయలేం, ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను వస్తూ విన్నాను, పాకిస్తాన్ లో 4 రోజు వీకెండ్ హాలిడే అంట అందరికి. స్కూల్ అయితే లేవు, పనిచేసిండ్రు. గవర్నమెంట్ ఆఫీసర్స్ కి 4 రోజులు లీవ్ అంట. 30% పే కట్ అంట వాళ్ళకి. యుద్ధం కారణంగా ఆలోచించి, వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతం 30% తగ్గించారంట. మన దగ్గర ఏమైనా తగ్గించారా? మన దగ్గర ఒక రూపాయి కూడా తగ్గించలేదు. మన దగ్గర ఎల్పిజి క్రైసిస్ ఉందంటే ఉంది, కానీ చిన్న హౌస్ హోల్డ్ కి ప్రాబ్లం లేదు. ఇది హోర్డింగ్ చేస్తున్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయింది. ఇంట్లో 5-10 సిలిండర్ పెట్టుకుంటారు కొంతమంది, 5-6 మంది పేరు మీద ఉంటుంది. వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. మనకి నార్మల్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్ కి ఐ డోంట్ థింక్ ఇట్స్ అ మేజర్ ఇష్యూ. 5-6 సిలిండర్లు ఉన్నాయంటే అది డొమెస్టిక్ అన్నట్టే అర్థం ఇంకా వాళ్ళకి. సో దాని తర్వాత మిస్యూజ్ ఉంది. వాళ్ళ పొద్దున కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ టైమ్స్ లో ఒక రిపోర్ట్ చూశాను నేను. వాళ్ళు అన్నారు పిఎన్జి వాడండి. మొత్తం ఎక్కడెక్కడ పిఎన్జి కంపెనీస్ ఉన్నారో పైప్ న్యాచురల్ గ్యాస్, వాళ్ళకి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఇమీడియట్ గా రెస్టారెంట్స్ కి, ఈవెన్ అపార్ట్మెంట్స్ కి మీరు కంపల్సరీగా పిఎన్జి పెట్టాలి. పిఎన్జి అంటే పైప్ లైన్ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు భాగ్యనగర్ గ్యాస్ మనకు హైదరాబాద్ లో, వాళ్ళది ఉండదు మన మెడ్చల్ షామీర్పేట వైపు, అల్వాల్ దగ్గర, అక్కడి నుంచి వస్తుంది అది. మా ఇంటి నుంచి ఒక 400 మీటర్ మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తుంది పైప్. కానీ మాకు వేయలేదు పైప్. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, ఖర్చు ఎవడు తీసుకుంటాడు. కొత్త అపార్ట్మెంట్ అంటే వాడు ఇట్స్ ఆల్ బిల్ట్ ఇన్ నౌ డేస్. ఎల్లో కలర్ ఒక పైప్ వస్తుంది. నేను లైన్ వేసేటప్పుడు నేనే ఉన్నాను, మీరు ఉన్నారు. సో యూ నో ఇట్ బెటర్. ఈవెన్ నేను ట్రివాండ్రంలో ఉన్నప్పుడు అక్కడున్న సిటీ గ్యాస్ కంపెనీ నేనున్న అపార్ట్మెంట్ లో పైప్ గ్యాస్ ఉండే, ఎవ్రీ మంత్ వచ్చి రీడింగ్ తీసుకుంటారు వీళ్ళు. ఇది కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ పైప్ న్యాచురల్ గ్యాస్ ని నెక్స్ట్ 6 months లో కూడా చేస్తే కూడా కొన్ని రోజులు ఈ షార్టేజ్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి పైప్ న్యాచురల్ గ్యాస్ ఇస్తే మీరు మీ ఎల్పిజి సరెండర్ చేయాల్సి వస్తుంది. అవును, లాస్ట్ టైం కూడా ఎల్పిజి తగ్గిపోతుంది. సో నౌ ప్రాబ్లం ఇవాళ మోదీ గారు మాట్లాడారు లోక్సభలో, మీరు చూసుంటారు. ఆయన ఏమన్నారు, 80% మనకు కావాల్సిన ఎల్పిజి మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఫర్టిలైజర్ కి మనకి ఇష్యూ లేదు. మనం అనుకుంటాం గల్ఫ్ నుంచి బయటకు వచ్చేది ఆయిల్ ఒక్కటే కాదు, ఫర్టిలైజర్ 40% వరల్డ్ లోకం కావాల్సిన ఫర్టిలైజర్ గల్ఫ్ నుంచి వస్తుంది. ఇదే స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి వస్తుంది. దానికోసం ట్రంప్ ప్యానిక్ అవుతున్నాడు. ఎందుకంటే అమెరికాకి వెళ్ళే ఫార్మర్స్ కి, అక్కడున్న రైతులకి చాలా మటుకు వెళ్తుంది, ఇక్కడి నుంచి వెళ్తుంది యూరియా ఫర్టిలైజర్. వాళ్ళకి ప్రాబ్లం సప్లై ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు అమెరికాలో పెద్ద ఇష్యూ అయింది. ట్రంప్ మేజర్ ఓటింగ్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు. దానికోసం ట్రంప్ ఇప్పుడు నేను ఓపెన్ చేయని చెప్తున్నాను కదా, ఓపెన్ చేయకపోతే నేను చూసుకుంటానని ధమ్కి ఇస్తున్నాడు వాళ్ళకి. కానీ అతన్ని కూడా అందరు లైక్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మీకు ఒక ప్రెడిక్టబిలిటీ లేదు. మీరు పిచ్చోడు అంటే ఎప్పుడు పిచ్చోడుగా ఉండాలి. ఒకరోజు మీరు సెన్సిబుల్ గా మాట్లాడదా, నెక్స్ట్ డే మళ్ళీ పిచ్చోడ్ లాగా మాట్లాడితే ఎవరు సీరియస్ గా తీసుకోరు మేము. ఆయన యుద్ధం మొదలు పెట్టిండు. ఆయన చెప్తున్నాడు ఒక మాట, ఆయన డిఫెన్స్ సెక్రటరీ ఒక మాట అంటారు, వాళ్ళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇంకేదో అంటారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంకేదో అంటుంది ఆమె. ఎవరు ఏం చెప్తా ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళు చాలా క్లియర్ గా వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర అడిగారు, తులసి గబ్బార్డ్ దగ్గర, అమెరికన్ కాంగ్రెస్ లో. వాళ్ళు అడిగారు, మీకు ఇరాన్ నుంచి థ్రెట్ ఉండేనా, న్యూక్లియర్ థ్రెట్? షీ సెడ్ నాకు తెలియదు, ఏదో ఇంటెలిజెన్స్ చీఫ్
నాకు తెలిసినట్టు థ్రెట్ లేదు, చేతులు ఎత్తేసాడు అతను. చేతులు మళ్ళీ ఎవరికి తెలుసు అని అడిగారు. ఓన్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అది ఎట్లా అయింది? ప్రెసిడెంట్ కి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ ఇంటెలిజెన్స్ నుంచే రావాలి కదా. ఆయన వెళ్ళి చూసి రావాలి, ఇరాన్ మీద వెళ్ళి అక్కడ వెళ్ళి మొత్తం ఓవర్ఫ్లై చేసి చూడలేదు కదా. సో వీళ్ళ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అంతా. వీళ్ళు అంటున్నారు మాకు తెలియదు అని, ఆయన ఏమంటున్నాడు ఎస్ అంటున్నారు. ఇది దానికి కారణం ఎవరు అంటే ఎవరు రెస్పాన్సిబుల్? అదే అంటారు. సో వాజ్ దర్ అన్ ఇమ్మినెంట్ థ్రెట్ అంటే ఇరాన్ బాంబు వేస్తారని ఒక ఇమ్మినెంట్ థ్రెట్ ఉందంటే లేదు. మళ్ళీ మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారు? అరే మీకు అర్థం లేదా? వెపన్స్ ఆఫ్ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంది, ఇంకా 2 వారాల్లో వెపన్స్ తయారైపోతుండే. అందరం డేంజర్ లో ఉంటాము. మీరే అన్నారు 6 నెలల ముందు వాళ్ళు బాంబింగ్ చేసినప్పుడు, బీటీ బాంబర్స్ తీసుకొచ్చేసినప్పుడు జూన్ లో, అప్పుడు మీరేమన్నారు? మేము మొత్తం ధ్వంసం చేసాం వాళ్ళది, ఇరాన్ న్యూక్లియర్ అసెట్స్ అని లేదు ఇరాన్కి ఇప్పుడు అన్నారు. మళ్ళీ 6 నెలల లోపల వాళ్ళు మళ్ళీ ప్రాసెసింగ్ ఎట్లా మొదలు పెట్టారు? ఇది అడగాల్సిన ప్రశ్న అన్నమాట. సో అమెరికాకు ఉన్న ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే వార్ ఎంటర్ అయ్యాము, కానీ వార్ నుంచి బయటకు ఎట్లా రావాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ తోడున్న అలైస్ వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళకి భయం ఉంది. జపాన్ ఉండొచ్చు, సౌత్ కొరియా ఉండొచ్చు, యూకే ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ యూకే నిన్న ఏదో సపోర్ట్ అని చెప్పంగానే మేము మా రన్వేస్ మా బేస్ నుంచి డిఫెన్సివ్ గా టేక్ ఆఫ్ చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ప్రాబ్లం లేదు, ఒఫెన్సివ్ గా మేము అలౌ చేయమని చెప్పారు. అది అర్థం కావట్లేదు నాకు లాంగ్వేజ్. డిఫెన్సివ్ అంటే మేము బాంబు వేయము, ఒఫెన్సివ్ అంటే మేము బాంబు వేస్తాము మీ మీద. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తున్న అన్ని వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ అన్ని బాంబులు పెట్టుకుని వెళ్తున్నారు కదా. దేనికి అది? మళ్ళీ దేనికి సంకేతం అది? దాన్ని అసలు సెగ్రిగేట్ చేయడానికి కష్టం. అక్కడ ఏది అఫెన్సివ్ ఏది డిఫెన్సివ్ చెప్పాలి. సో వాళ్ళు ఏమన్నారు? ఇరాన్ నిన్న రాత్రి చెప్పారు, యూకేకి చెప్పారు, మీరు కూడా నవ్ యు ఆర్ అ టార్గెట్. ఇప్పుడు అందరూ ఏమంటారు అనలిస్ట్ అంటే, డీగో గార్సియాని 3500 కిలోమీటర్ల దూరం డీగో గార్సియాని కొట్టగలిగితే రేపు లండన్ కూడా కొట్టచ్చు. ఆలోచించింది కైండ్ ఆఫ్ డ్యామేజ్ ఇట్ విల్ డూ. హ్యూజ్ ట్రూ సార్. విజువల్ డ్యామేజ్. లండన్ ని కొట్టారు ఇరాన్, ఏదో ఆఫ్రికన్ నేషన్ కొట్టలేదు, లండన్ ని కొట్టారు. దట్ షుడ్ బి నఫ్. ఎక్కువ చనిపోకుండా అక్కర్లేదు మనుషులు. ఒక డ్యామేజ్, ఫిజికల్ డ్యామేజ్ చూస్తూనే అందరికి అర్థమైపోతుంది ఈ యుద్ధం ఇరాన్ నుంచి మొదలై లండన్ దాకా వచ్చిందని. సైప్రస్ మీద ఒక రన్వే మీద బాంబ్ చేశారు వీళ్ళు, మీకు గుర్తుంటుంది. అజర్బైజాన్ మీద చేశారు, ఇప్పుడు డీగో గార్సియా మీద చేశారు. రేపు ఫ్రాన్స్ అంటే ప్యారిస్ ఆర్ లండన్ ఎందుకు చేయకూడదు? అక్కడ కూడా చేయొచ్చు. చేసిన ఆశ్చర్యం లేదు, ఆగట్లేదు కాబట్టి. అదే. సో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఒకటి కాస్ట్. పీట్ హెస్గేత్ వెళ్ళి అమెరికన్ కాంగ్రెస్ దగ్గర $200 బిలియన్ మాకు కావాలి అన్నారు, స్పెషల్ బడ్జెట్ అప్రూవల్ యుద్ధాని కోసం. అప్పుడు వీళ్ళు అడిగారు, మీరు మొన్నదాకా ఎంత ఖర్చు చేశారంటే 15 బిలియన్ అన్నారు. అంటే 3 వారాలకి 15 బిలియన్. కానీ అది కాకుండా మీకు మళ్ళీ 185 బిలియన్ ఇంకా కావాలి, మీకు 200 బిలియన్ కావాలంటే 185 రోజులు ఎన్ని రోజులు నడుస్తుంది యుద్ధం? అప్పుడు మీరు 15 బిలియన్ 3 వారాలు నడిపించుకున్నప్పుడు ఈజ్ యాజ్ 185 is to what? ఒక సంవత్సరం పాటు ఇంకా ఎక్కువ నడుస్తుంది. ఆ ఉద్దేశం ఉంది కాబట్టి ఆ లెవెల్ బడ్జెట్ అడిగారు మీరు. అది అట్ ద సేమ్ టైం ట్రంప్ ఏమంటున్నారు? అయిపోయింది యుద్ధం, వీఆర్ వైండింగ్ డౌన్ ద ఆపరేషన్స్. మీకు తెలియదా? అయిపోయింది యుద్ధం అంతా. వీళ్ళు మాట్లాడుతూనే కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్నారు. ఒకరు మాట చెప్తున్నారు, ఇంకొకరు ఇంకో మాట చెప్తున్నారు. ఇది ప్రాబ్లం మహేష్. ఈ యుద్ధంలో ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది ఎవరికి తెలియదు. సద్దాం హుసేన్ వ్యతిరేకంగా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి దిగింది బుష్, ప్రెసిడెంట్ బుష్. ఏమైంది లాస్ట్ లో? ఆయన చంపేశారు, ఊరి తీసేశారు, ఆయన ఏం చేశారు? వెపన్ దొరికిందా? లేదు. మళ్ళీ ఎందుకు వెళ్ళారు యుద్ధానికి? ఇది కూడా అంతే. యురేనియం ప్యూరిఫికేషన్ అని చెప్పి యుద్ధం మొదలైంది. కానీ ఎక్కడికి వెళ్ళిందంటే ఇప్పుడు యురేనియం గురించి మాట్లాడలేదు, ఒక్క మాట కూడా లేదు యురేనియం గురించి. ఎందుకు కొట్టుకుంటారో మర్చిపోయారు. అదే వాళ్ళేమంటారు, మాకు రెజీమ్ చేంజ్ కావాలన్నారు. మీకు గుర్తుంటుంది, నేను చెప్పాను చూడండి, రెజీమ్ చేంజ్ కావాలి, ప్రజలు రోడ్డు మీదకి రావాలి, ప్రొటెస్ట్ చేయాలి, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి, మేము వస్తున్నాం, హెల్ప్ ఇస్ ఆన్ ద వే అన్నారు. వాళ్ళు పాపం పిచ్చోళ్ళలాగా రోడ్డు మీదకి వచ్చారు, 3000 మందిని చంపేశారు వాళ్ళు. అక్కడున్న బసీజ్ కానీ రెవల్యూషనరీ గార్డ్స్. ఎవరిది పోయింది? వాళ్ళ ఫ్యామిలీస్ పోయింది. ఈయన పంపించాడా? ఈయన మెల్లగా పంపించాడు. తర్వాత వచ్చి ఒక రోజు వచ్చి సాటర్డే బాంబ్ చేసిండు, గుడ్ థింగ్. వాళ్ళ లీడర్షిప్ని తీసేసిండు. దాని తర్వాత వాట్ నెక్స్ట్? మీరు కావాల్సిన మీ స్ట్రాటజీ ఉండాలి కదా మీకు. మీకు తెలిసి ఉండాలి, నేను ఒకరి మీద ఒకరిని కొడితే వాడు నన్ను కొడతాడు, లేకుంటే పక్కన కొడుతున్నాడు. అది మీరు ముందు ఎందుకు ఊహించలేదు? మీరు అనుకున్నారు ఇరాన్ కొడితే ఇరాన్ అట్లనే కూర్చుంటారని అనుకున్నారా? కాదు, దే వెరీ ప్రౌడ్ నేషన్. దీనికన్నా ముందు కూడా నేను చెప్పాను దీని గురించి. వాళ్ళు కాలనైజ్ చేయని రాజ్యం ఒకటి. అవును సార్.
ఆలోచించండి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ని మీరు వచ్చిండే మిమ్మల్ని మేము అలౌ చేయము, మేము అది అంటే దే విల్ ఫైట్ బ్యాక్, న్యాచురల్ అది. వాళ్ళ కేసు చాలా క్లియర్, సర్వైవల్ వాళ్ళకి, ఇజ్రాయెల్ లాగానే. మాకు బతకాలయ్యా, మా దేశం ఉండాలంటే మేము బతికి ఉండాలి, మేము పోతే మా దేశం కూడా పోతుంది మాతో పాటు, అది వాళ్ళ లాజిక్. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. టెక్నికలీ మహేష్ అరబ్ దేశంస్ అన్నిట్లో కలుపుకుంటే ఎవరినైనా కంపేర్ చేయండి ఇరాన్తో, ఇరాన్ ఈజ్ వే హెడ్. వీరందరూ ఆయుధాలు కొనుక్కుంటారు రష్యా దగ్గర, యుఎస్ దగ్గర నుంచి, సౌదీ అరేబియా కానీ, ఒమాన్ కానీ, ఖతార్ కానీ, వీళ్ళందరూ కోట్లు ఖర్చు పెడతారు, వందలాది కోట్లు, జస్ట్ ప్లీజ్ యుఎస్, ప్లీజ్ చేయడానికి. అంటే మీరు మమ్మల్ని చూసుకోండి, ఎవడన్నా వచ్చి కొడితే మీ ఆయుధాలు మేము కొంటున్నాం, అది యూజ్ చేస్తామా లేదా ఇంకో మాట, ఎందుకంటే మాతో నివర్తన గొడవ లేదు మాకు, కానీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఉంది, రేపు ఈ గవర్నమెంట్ కూడా పడిపోవచ్చు. అది మీరు చూస్తున్నారు, యూకేలో చూస్తున్నారు, మార్ప్లెట్లో వస్తున్నాయి అక్కడ. ఇది కేసు. దీన్ని ట్రంప్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. హౌ విల్ యూ హ్యాండిల్, మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఎక్కడ ఎవరి దగ్గర మాట్లాడి, ఇప్పుడు ఎప్పుడు మాట్లాడాలంటే మీరు ఎక్కడ మొదలు పెడతారు? మీరు అంటారు మళ్ళీ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, యురేనియం, బ్యాలిస్టిక్ మిసైల్, డ్రోన్లు, ఆయిల్, దాని తర్వాత ఆయిల్, దాని తర్వాత ఇప్పుడు మిగతా దాంట్లో వచ్చి పడ్డ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటుంది. ఏం చేస్తారని ఎవరికి సొల్యూషన్ లేదు. సేమ్ టైం నేటో అలయన్స్ చూడండి, వాళ్ళకి భయం, ఇరాన్ అంటే భయం వాళ్ళకి. వాళ్ళు దీంట్లో పడం బాబు, మీరు మొదలుపెట్టిన యుద్ధం అది మీ ప్రాబ్లం, ఇట్ ఈస్ యువర్ వార్. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ స్పానిష్ ప్రైమ్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్, ఇటాలియన్ ఫారిన్ మినిస్టర్, ఎవరో ఒక ఫారిన్ మినిస్టర్ EU కంట్రీస్ నుంచి ఒక మాట చెప్పారు ఆయన, మేమెందుకు వెళ్ళాలయ్యా, ఇది ఎట్లా అయిపోయిందంటే, ఐ థింక్ ఫిన్లాండ్ ఇట్ వాస్, టైటానిక్ మునిగిపోతున్నా తెలిసిన తర్వాత ఒక టికెట్ తీసుకొని డాన్స్కి వెళ్తున్నా టైటానిక్ లో, అట్లా ఉందంట అది యుద్ధం జాయిన్ చేయడం. ఎందుకు మహేష్, మనం అది మర్చిపోతున్నాం ఏం జరుగుతుంది అనేది. మనం 4వ వారంగా నవ్వుతున్నాం కూర్చొని. ఇప్పుడు అక్కడ గల్ఫ్ ఎకానమీ ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది కంప్లీట్ గా. ఖతార్ది 80% రెవెన్యూ వాళ్ళది వచ్చేది గ్యాస్ నుంచి. ఇరాన్ వాడుతున్న 80% గ్యాస్ వాళ్ళ లోకల్ ప్రొడక్షన్ కి, వాళ్ళ ఫ్యాక్టరీలు నడిపించడానికి, వాళ్ళ పవర్ ప్లాంట్స్ నడిపించడానికి మీరు దాన్ని కొట్టేశారు. ఇరాన్ వాజ్ ప్రొడ్యూసింగ్ 2 million బేసిక్ క్యూబిక్ ఫీట్ ఎవ్రీ డే. అదే టైంలో ఖతార్ వాజ్ ప్రొడ్యూసింగ్ 18 billion క్యూబిక్ ఫీట్ పర్ డే. ఆలోచించండి. అదే ఆయిల్ ఫీల్డ్ షేర్ చేస్తుంది, కానీ ఇరాన్ దగ్గర టెక్నాలజీ లేదు, వెనిజువేలా లాగా. వాళ్ళని ఎప్పటి నుంచో శాంక్షన్స్ రెజ్యూమ్ లో పెట్టారు, వాళ్ళు కొత్త ఎక్విప్మెంట్ కొనలేకపోతున్నారు, వాళ్ళ దగ్గర ఏం లేదు. అమెరికా వాళ్ళ కరెన్సీ పడేశారు, వాళ్ళు చేయాల్సిన చేశారు, అన్ని చేశారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇరాన్ లో కూడా ఇప్పుడు ఈ లేటెస్ట్ క్రైసిస్ వీళ్ళు ట్రై చేస్తున్నారు ఏంటంటే మహేష్, పవర్ ప్లాంట్ ని కొడితే ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారు, ఎన్ని రోజులు కరెంట్ లేకుండా ఉంటారు, రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు, అప్పుడు మనం రెజ్యూమ్ మార్చుకోవచ్చు, రెజ్యూమ్ చేంజ్ చేయొచ్చు. ఇది వీళ్ళు క్యూబాలో ట్రై చేస్తున్నారు. క్యూబాలో ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల కన్నా ఎక్కువ వాళ్ళని ఆయిల్ ఇంపోర్ట్ చేయట్లేదు, అలో చేయట్లేదు. క్యూబా కదా, కమ్యూనిస్ట్ కదా, ఫిడెల్ కాస్ట్రో ఆయన పోయిండు. కానీ ఇన్ఫాక్ట్ ఇవాళ భగత్ సింగ్ షహీద్ దినోత్సవం కదా సార్, ఇవాళ నేను వచ్చేటప్పుడు ఆయనదే వింటూ వస్తున్నాను, నేను చేగువారది వింటూ వస్తున్నాను నేను. సో ఫిడెల్ కాస్ట్రో పోయారు, ఇప్పుడు ఆయన లేరు ఇప్పుడు. కానీ ఈ పర్టికులర్ క్యూబాని వీళ్ళు ఆక్యుపై చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు అంటే, ఒకటి పవర్ సప్లై కట్ చేసేసారు, అంటే వాళ్ళకి ఆయిల్ లేదు, బొగ్గు లేదు కదా అక్కడ, థర్మల్ లేదు, వైడల్ లేదు, ఏం లేదు, ఉన్నది ఒకటే ఆయిల్ బేస్డ్. దాన్ని ఆయిల్ అలౌ చేయట్లేదు. సో అన్ని పవర్ ప్లాంట్స్ ఆగిపోయినాయి, పవర్ లేదు, ప్రజలు కష్టపడుతున్నారు. నిన్న కూడా బ్లాక్అవుట్ జరిగింది. హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది, ఇల్లు ఎట్లా నడిపిస్తారు, ఏం. సో ఈ వీళ్ళ క్యాల్కులేషన్ అంటే ప్రజలందరూ ఇప్పుడు రోడ్డు మీదకి వస్తారు చూడండి, వచ్చి గొడవ చేస్తారు, మా గవర్నమెంట్ ని తీసేసేయండి, యూజ్లెస్ గవర్నమెంట్ అది అంటారు. అప్పుడు మనం వెళ్ళి ఇంటర్ఫీర్ చేద్దాం, మనం మర్సన్ వెళ్ళి కూర్చోబెడదాం, వెనిజువేలాలో చేసినట్టు మన ప్రాక్సీ ఉంటుంది. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఇది ఎందుకు చేస్తున్నా అంటే, అక్కడ మొత్తం ఇరాన్ మొత్తం మెస్అప్ అయిపోయింది. ఇప్పుడు ఆయనకి ఏం చూపించాలంటే, చూడండి మేము క్యూబా గెలిచా, మీకు తెలుసా, దిస్ ఈస్ ద ప్రైస్, క్యూబన్ ప్రైస్ ఐ గాట్. అక్కడ ప్రైజ్ ఏమైంది చెప్పట్లేదు, దీనికన్నా 100 times ఉంది ఆ ప్రైజ్, అది పోయింది. కానీ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి క్యూబా చూపిస్తారు. వీ హ్యావ్ వన్ క్యూబా, వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ ద కమ్యూనిస్ట్ గవర్నమెంట్. చూడండి నేను చేశాను, ఐఎమ్ ద ఓన్లీ US ప్రెసిడెంట్ టు డూ సో.
దీనికన్నా ముందు ట్రంప్ ఒక ఇంటర్వ్యూ ఇస్తే నేను దాని గురించి మాట్లాడలేదో గుర్తులేదు నాకు మహేష్. ఆయన ఏమన్నారంటే నేను ఒక ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్కి నాకు ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేసి మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మేము చేయాల్సింది ఇది కానీ మాకు తను కాలేకపోయింది, మీరు చేశారు, కంగ్రాచులేషన్, వెరీ గుడ్ జాబ్, ఇరాన్ గురించి అంటున్నారు. సో అక్కడ ఉన్న కొన్ని న్యూస్ ఛానల్స్ ఈ నలుగురు ఉన్నారు బతుకున్న వాళ్ళు ఎవరు నలుగురిని కాంటాక్ట్ చేస్తారు. నలుగురు అసలు మీరు చెప్పారు మేము ఎప్పుడు మాట్లాడామంటున్నారు వాళ్ళు. బహుశా మెన్షన్ చేశాను దీనికన్నా ముందు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. వాళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు, ఈయన ఏదో చెప్తున్నారు అంతే, అబ్సల్యూట్ అబద్ధం. మరి అమెరికన్ ప్రెసిడెంట్ ఏదో రోడ్డు మీద గల్లీలు తిరుగుతున్న లీడర్ కాదు, ఈజ్ అన్ అమెరికన్ ప్రెసిడెంట్. ఆయన చెప్పిన ప్రతి మాటకి విలువ ఉంటుంది. ఇప్పుడు విలువ లేకపోతుంది, ఎవరు బిలీవ్ చేయట్లేదు. పులి వచ్చింది కేసు అయిపోయింది. ఇది లాస్ట్ నిజంగా పులి వస్తే కూడా పట్టించుకోడు ఇప్పుడు. సో అమెరికా ఎందుకు దిగింది యుద్ధంలో అనేది అమెరికాకి తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు బయటికి రావాలంటే అది కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇజ్రాయెల్ని అడిగితే మేము మా పని చూసుకుంటున్నాం. ఈవెన్ టుడే మార్నింగ్ ఇజ్రాయెల్లో ఉన్న లీడింగ్ న్యూస్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ న్యూస్ పేపర్, వాళ్ళకి ఆర్టికల్ రాశారు ఆప్-ఎడ్ పేజ్లో, యూ కెనాట్ ట్రస్ట్ ట్రంప్, హీఈస్ ఎరాటిక్. ఆయన ఏ డైరెక్షన్లో పోతాడో తెలియదు, ట్రంప్ని మనం అసలు మనం బిలీవ్ చేయలేము అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒక ఆర్టికల్ రాశారు. యూజువలీ అది గవర్నమెంట్ పొజిషన్ ఉంటుంది. సో ఆలోచించండి, ఇది జరుగుతుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా దే ఆర్ నాట్ ట్రస్టింగ్ ట్రంప్. ఆయనకు మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది, ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఆయనకున్న మిడ్ టర్మ్ పోల్స్ 100% ఓడిపోతారు. దాని తర్వాత ట్రంప్ ఒక్క బిల్ కూడా పాస్ చేయలేకపోతాడు వాళ్ళ కాంగ్రెస్లో, లేమ్ డక్ ప్రెసిడెంట్ అయిపోతారు. యుద్ధం ఎట్లా ఆపాలని ఇప్పుడు ఇరాన్ కూర్చొని డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఇరాన్ అండ్ మిగతా గల్ఫ్ దేశాలు కూర్చొని మాట్లాడితేనే అవుతుంది ఇది. అక్కడి నుంచి ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర వెపన్స్ లేదు, మాస్ డిస్ట్రక్షన్ లేదు, యురేనియం లేదు, ఏం కనిపించట్లేదు. ఎక్కడ పోయింది ఎవరు చూపించిన కారణాలు లేవు, అక్కడ లేవు. సో సద్దాం హుసేన్ లాగా ఇది కూడా వర్షన్ 2గా తయారవుతుంది. ఇరాన్ ఈజ్ ఇరాక్ వర్షన్ 2.0. మీరు చెప్పిన అనాలిసిస్ ప్రకారం నాకు డాట్స్ అని కనెక్ట్ చేసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ ఇరాన్ పోరాట పటిమ అంటారు, దానికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి సార్ నిజంగా, అదొకటి. అండ్ క్యూబా పరిణామం గురించి ఏదైతే మీరు చెప్పారో దాని గురించి తెలుసుకుంటే మళ్ళీ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అని చెప్పేసి నేను చూస్తున్నాను. అయితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంటే నేను మీతో ఎలాగైతే ఈ వార్ గురించి దీన్ని డైసెక్ట్ చేస్తూ ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి డాట్స్ కనెక్ట్ చేసుకున్న ప్రాసెస్లో వీళ్ళకి కావాల్సింది రెజ్యూమే చేంజ్ నన్ను అడిగితే. మీరే అన్నారు ఇది ఒక డీకాలనలైజ్డ్ కంట్రీ, ఇప్పటి వరకు ఎవరి మాట వినకుండా వాళ్ళ కంట్రోల్లో ఉన్న కంట్రీ అని చెప్పేసి. సో ట్రంప్కి కావాల్సింది అదే, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ప్రాక్సీ ఉండాలి, మనం చెప్పినట్టు వినాలి, మన టు మేక్ అమెరికా సూపర్ పవర్ అగైన్ అనే ప్రాసెస్లో అందరినీ కాలనైజ్ చేయాలని చెప్పేసి. సో అది ఇరాన్ వినట్లేదు. సో ఇది నాకెందుకో ఇప్పుడు ట్రంప్ ఏదైతే అనుకొని స్టార్ట్ చేశాడో వీళ్ళు రెజ్యూమే చేంజ్కి వచ్చేదాకా ఇది కొనసాగుతుందేమని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళ గ్రిట్ ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ అయ్యేదాకా ఇది అవ్వదని నాకు అనిపిస్తుంది. అయితే గ్లోబల్లీ ఈ సంక్షోభం ఏదైతే ఉందో లోకల్లీ మనకు పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు నాకు కాల్స్ వస్తున్నాయి, మంత్ ఎండ్ టైము, గ్యాస్ లేదు, బ్యాచిలర్స్ కానీ ఇళ్లలో కానీ ఇండక్షన్ స్టవ్స్ కొనుక్కోవడానికి అని చెప్పేసి అప్పులు అడుగుతున్నారు సార్. క్రెడిట్ కార్డ్స్ లిమిట్ అయిపోయాయి, ఫోన్ చేసి లైక్ 3,000 రూపీస్లో పీజీ అండ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, సో ప్లీజ్ పే సమ్ మనీ అని చెప్పేసి. అండ్ చాలా వరకు హాస్టల్స్లో కూడా డొమెస్టిక్ గ్యాస్ ఇదంతా కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఉన్నాను. అంతెందుకు మా హిట్ టీవీ స్టూడియోలో పనిచేస్తున్న కొందరు యాంకర్లు కూడా హాస్టల్స్లో ఉంటారు, వాళ్ళకు కూడా డొమెస్టిక్ సప్లైలో చాలా ఇబ్బంది అవ్వడం వల్ల వాళ్ళకి రెగ్యులర్గా పెట్టే మీల్స్లో చాలా ఇబ్బంది వచ్చింది, చాలా కట్ డౌన్ ప్రాసెస్ నడుస్తుంది. కానీ మీరు ఒక మాట అన్నారు, ఫ్యూచర్ లో ఇది పైప్ లైన్ గ్యాస్ వల్ల మీరు అన్నారు మనం ఎవల్యూట్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు అని చెప్పేసి. సో సోన్ ఇది మనం పైప్ లైన్ గ్యాస్ లైక్ మీరు అన్నట్టు పిఎన్జి తీసుకునే అవకాశం కూడా ఉందని. ఈ లెక్కన పిఎన్జి లైక్ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అది ఎవరిదో కాదు, అంబానీది అది. సో యుద్ధం మీరు కట్టుకు వచ్చినా సరే బెనిఫిట్ అవుతుంది తను, మొత్తానికి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంత లేదన్నా సరే రేపు పొద్దున సరే మనం అడాప్ట్ అవ్వాల్సిందే. కరెక్ట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు ఒక విషయం చెప్పండి సార్, నిన్న సండే అంటే అందరికి మీరు వెజిటేరియన్, ఐ నో దట్, బట్ చికెన్ ప్రైస్ లో హైక్ ఉంది సార్. అది మనకి ఇంపోర్ట్ కాదు, ఎక్స్పోర్ట్ కాదు, మనకి అది 1,000 కోట్ల మార్కెట్ ఉంది, మనమే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాము. ఈ చికెన్ ప్రైసెస్ లో ఎందుకు హైక్ కనిపించింది సార్? లైక్ ఏమైనా ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది, దాంట్లో అన్నారు అది దట్ ఈస్ డ్యూ టు ఈద్. ఈద్ వచ్చింది కదా, ఈద్ లో 2 రోజులు అది ఇట్ కేమ్ ఆన్ వీకెండ్, దాని క్యారీ ఓవర్ సాటర్డే నుంచి సండే కూడా వెళ్ళింది. ఓకే. సో దానికోసం ఫ్రైడే కొనేసుకుంటారు చికెన్
తక్కువ ఉంటుంది స్టాక్ Hmm. మార్కెట్ లో, బయట నుంచి రాలేదు ఇంకా. గవర్నమెంట్ వాళ్ళకి మందు ముందు కొనేసుకున్నట్టు. సో దానికోసం వీళ్ళు మండే దాకా క్యారీ ఓవర్ అవుతుంది, మళ్ళీ ట్యూస్డే నుంచి రేట్ పడిపోతుంది. ఇట్స్ సీజనల్ డిమాండ్ అని చెప్పారు, విచ్ ఐ థింక్ ఇట్ మేక్స్ సెన్స్. హోప్ఫుల్లీ సార్, ఎందుకంటే చాలా మంది అన్నారు మనం ఇంపోర్ట్ కూడా చేయము, ఎక్స్పోర్ట్స్ కూడా చేసుకోము. ఈ ఎల్పిజి Reason ఇది. పెరిగిందంటే రీజన్ ఇది. ఎల్పిజి గ్యాస్ పెరిగిందంటే ఏమనుకోవచ్చు, ఇది ఎందుకు పెరిగిందని చాలా మంది అనుకున్నారు. సో సార్, గ్లోబల్లీ ఇప్పుడు అంటే లాస్ట్ టైం మాట్లాడుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు, అప్పుడు మనకి డే 11 నుంచి మాట్లాడుకున్నాం, ఇప్పుడు 24 సార్. ఐ థింక్ రెజ్యూమే చేంజ్ అనేది ముఖ్య ఉద్దేశం అని నాకు కనిపిస్తుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ సార్, ఎలాగో మనం దీన్ని ఎప్పటికప్పుడు డైసెక్ట్ చేస్తుంటాం. అండ్ ఇవాళ మీరు అన్నారు ఇవాళ తెలుస్తుంది, ఏదైతే వార్నింగ్ ఉందో దానికి ఇచ్చిన టైమింగ్ అనేది వాళ్ళకి క్లియర్ అవుతుందని. హోప్ఫుల్లీ దాని తర్వాత చేంజెస్ ఎలా ఉంటాయో చూద్దాం సార్. అండ్ ఇదంతా సర్దు మరిగిన తర్వాత మన ఎల్పిజి గ్యాస్ రేటు తగ్గే అవకాశం ఉందా మనకి? ఎల్పిజి గ్యాస్ రేటు తగ్గడం అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైసెస్ మీద ఉంటుంది. మనం తగ్గించేది ఏం లేదు, బంగారం లాగా అది. ఇంటర్నేషనల్ లెవెల్లో రేపు ఖత్తర్ కానీ మిగతా గ్యాస్ ప్రొడ్యూసింగ్, ఇన్ఫాక్ట్ 80% ఆఫ్ మన ఎల్పిజి మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. మన ఆయిల్ తెచ్చుకొని దాని నుంచే ప్రాసెస్ చేస్తున్నాం. ఇట్స్ బై ప్రోడక్ట్ అన్నమాట. దాన్ని చాలా ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆయిల్ నుంచే చాలా ప్రోడక్ట్స్ వస్తుంది. సో దాంట్లో ఒక ప్రోడక్ట్ ఇస్ పెట్రోల్, దాని తర్వాత బై ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. అండ్ దానికోసం మనం ఎల్పిజి గురించి అంటాం. మన ఎల్పిజి కన్సంప్షన్ తగ్గించాలి, టైం వచ్చేసింది చాలా మటుకు. వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఫ్యూయల్. కాదు, ఎందుకంటే అది చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా అంటారు ఇది ఒక ఆపర్చునిటీ. ఈ క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీగా వాడుకోండి. అండ్ యూ ట్రై అండ్ కన్వర్ట్ పిఎన్జి, నెక్స్ట్ ఎలక్ట్రిక్. చాలా మటుకు నాకు తెలిసిన మటుకు కొన్ని యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో కొన్ని యూనివర్సిటీ కిచెన్స్ లో కూడా వాళ్ళు ఎలక్ట్రిక్ మార్చుకున్నారు. కంప్లీట్లీ స్టీమ్ బేస్డ్ కుకింగ్ ఎలక్ట్రిక్ కుకింగ్ కి మార్చుకున్నారు. అండ్ దర్స్ హ్యూజ్ ఎఫిషియన్సీస్ ఇన్ దట్. అఫ్ కోర్స్ మీకు ఇప్పుడు ఇది మన ఇండక్షన్ కుక్కర్ కొనుక్కున్నట్లు అయిపోతుంది. కొనేటప్పుడు మీకు ఒక కాస్ట్ ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత యు ఆర్ ఏబుల్ టు రికవర్ దట్ కాస్ట్. అది ఉంటుంది. అండ్ ఇట్స్ చీపర్ దాన్ ఎల్పిజి. లైక్ బిఎల్డిసి ఫ్యాన్స్ 300 రూపీస్ 300-400 రూపీస్ తక్కువ పడుతుంది, రూపాయలు తక్కువ పడుతుంది నెలకి, ఇఫ్ యూజింగ్ ఎల్పిజి వర్సెస్ ఇండక్షన్. సరే, ఎల్పిజి దాని డెఫిషియన్సీ దానికి ఉంటే ఒకటి ఏంటంటే మీకు 4 బర్నర్లు కావాల్సి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఇల్లు ఉంటే, ఒక ఫ్యామిలీ ఉంటే 4 వాడుకుంటారు వాళ్ళు దాని మీద, పొయ్యి మీద. హోప్ఫుల్లీ దాన్ని కూడా ఎవల్యూట్ చేస్తామేమో సార్. ఉంది, ఎథనాల్ ఇస్ వన్ బిగ్ ఫీల్డ్. ఎథనాల్ గురించి మాట్లాడుతున్నారు, ఎథనాల్ స్టవ్స్ ఉంది, కానీ మనం వాడుకుంటలేము. ఎందుకంటే వి గాట్ యూస్ టు దట్ కల్చర్. బ్రేక్ చేయడానికి మనకు ఒక సందర్భం రావాలి, ఇది అలాంటి సందర్భం, ఒక షాక్ రావాలి మనకి. ఆ షాక్ వచ్చినప్పుడే మనం లేచి కూర్చుంటాం. ఇది ఇప్పుడు బంద్ అయింది అనుకుంటే రేపు ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయింది కదా, చలో ఇంకేంటి ఎలక్ట్రిక్ అక్కర్లేదు, మన ఇదే నడిపించుకుందాం అంటాం. మళ్ళీ నెక్స్ట్ క్రైసిస్ వచ్చేదాకా నడుస్తూనే ఉంటుంది అదే ప్రాబ్లం. సో వీ హ్యావ్ టు చేంజ్. ఇండియన్ రైల్వేస్ వాళ్ళ మొత్తం నెట్వర్క్ డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ ఎట్లా చేశారో, ఎంత పెద్ద సేవింగ్ తీసుకొచ్చారో, మనం కూడా బస్సులు ఇప్పుడు ఎలక్ట్రిక్ నడుస్తున్నాయి, వెహికల్స్ ఎలక్ట్రిక్ నడుస్తున్నాయి, బైక్స్. మనం కూడా మన కిచెన్ లో ఉన్న కల్చర్ అది మార్చుకోవాల్సిన టైం వచ్చింది. రూరల్ ఏరియాస్ లో బయోగ్యాస్ యూజ్ చేసుకోవచ్చు, అర్బన్ ఏరియాస్ లో పిఎన్జి యూజ్ చేసుకోవచ్చు, అది కాకుండా ఎలక్ట్రిక్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా మటుకు ఉంటుంది, కానీ ఆ మార్పు రావాలంటే మన వైపు నుంచి కూడా ఒక థింకింగ్ ఉండాలి. ఎందుకు పానిక్ బయింగ్? ఒక సిలిండర్ మీకు 2 నెలలు, మాకైతే 2 నెలలు వస్తాయి. మా ఇంట్లో మేము ఇద్దరు ఉన్నాం, హస్బెండ్ వైఫ్. మాకు 2 నెలలు వస్తాయి. మాకు కాగానే 3వ రోజు ఆర్డర్ ఇట్ ఎంటీ కాగానే 3వ రోజు మేము ఆర్డర్ చేసేస్తాం. కానీ కొంతమంది ఆర్డర్ చేయకుండా కూర్చున్నారు, కొంతమంది 2 సంవత్సరాల నుంచి ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే దా ఎక్స్ట్రా సిలిండర్ ఉంది వాళ్ళ దగ్గర, ఇంకెవరో పేరు మీద ఇంట్లో ఉంచుకున్నారు. దట్ ఈస్ ఇల్లీగల్. అదే ఇల్లీగల్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో డెలివరీ తీసుకోరు, వాళ్ళు అక్కడ వెళ్ళి తీసుకుంటారు. ఇక్కడ ఎవరి పేరు అయితే వాళ్ళ అదే పేరు మీద. ఇది మన ఫస్ట్. సో గవర్నమెంట్ ఇప్పుడు ఒక డ్రైవ్ మొదలు పెట్టారు. ఈ డూప్లికేట్ సిలిండర్స్ కానివ్వండి, ఈ ఏం చెప్తారు ఇట్లాంటి ఫ్రాడ్ చాలా మటుకు చిన్న టిఫిన్ సెంటర్లు చిన్న వాళ్ళకు కూడా తప్పు పట్టలేము. దే కెనాట్ అఫోర్డ్ కమర్షియల్ సిలిండర్స్ 18 kg, వాళ్ళు 14.5 kg డొమెస్టికే వాడుతున్నాం. అదొక డైవర్షన్ నడుస్తుంది పెద్దది ఒకటి. సో మన దగ్గర ఇప్పుడు రావాల్సిన మార్పు ఏంటంటే, ఒకటి ఎంత మటుకు అయితే ఇమ్మీడియట్ గా పిఎన్జికి వెళ్ళిపోండి అని గవర్నమెంట్ కూడా చెప్తున్నారు. ఇమ్మీడియట్ అప్రూవ్ చేయమని చెప్పి ఇవ్వాలి అందరూ. ఈవెన్ కంపెనీస్ లైక్ భాగ్యనగర్ గ్యాస్ హావ్ బీన్ టోల్డ్, ఇంద్రప్రస్థ గ్యాస్ ఇన్ ఢిల్లీ, మిగతా ఎక్కడున్నా అక్కడ వాళ్ళ దగ్గర క్లియర్ గా చెప్పేశారు, యూ హ్యావ్ టు స్టార్ట్ క్లియరింగ్ ద అప్లికేషన్స్. సబ్సిడీ కావాలంటే సబ్సిడీ ఇవ్వండి, సబ్సిడీ ఇచ్చి వీళ్ళకి కనెక్షన్స్ ఇచ్చేసేయండి. సో దట్ ఎల్పిజి మీద ఉన్న ఆ భారం తగ్గిపోతుంది. అండ్ ఒకసారి మీకు పిఎన్జి వస్తే మీకు ఎల్పిజి ఉండదు.
దట్ ఈస్ ఆల్సో దేర్. ఇది ఉంది సార్, స్క్రీన్ ప్లే లాక్ ఇది ఉంది మెయిన్. ఎందుకంటే డిమానిటైజేషన్ లాగా ఇది కూడా. అది ఉంటే డిజిటల్ వచ్చేసింది, డిజిటల్ రాగానే క్యాష్ డిసపియర్ అయిపోయింది మార్కెట్ నుంచి. అది సొల్యూషన్ అన్నమాట. నైస్ సార్. మొత్తానికి ఆ యుద్ధం అంటే మిమ్మల్ని మేము మిస్ అయిన ఈ వారం రోజుల్లో ఏం జరిగిందో మేమేం మిస్ అయ్యో అనుకున్నాం, కానీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా ఉంది. అండ్ ఆ గ్లోబల్ క్రైసిస్ లోకల్ లెవెల్ ఎఫెక్ట్ అవుతూనే ఉంది. హోప్ఫుల్లీ ఇవాళ నైట్ కల్లా కొంచెం పరిస్థితి మారుతుందేమో, అంటే మారుతుందని నాకైతే ఎక్కడ ఏమి ఆశాజనకంగా ఏం లేదు. నైట్ లో మారదు, మారదు. ఇంకా 2-3 వారాలు పడుతుంది. ఎందుకంటే దే హ్యావ్ టు డివైస్ అన్ ఎండ్ గేమ్. అవును, ఎండ్ గేమ్ ఎవరికి తెలియదు ఇప్పుడు కూడా, ఎవరి దగ్గర సొల్యూషన్ లేదు. సో యుద్ధాన్ని ఆపే శక్తి మీకు లేదు, నాకు లేదు, కానీ దాన్ని చర్చించే అవకాశం, దాని నుంచి నేర్చుకునే అవకాశం మనకు ఉంది. దాని నుంచి ఇంకొకరు కొత్తగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో తప్పకుండా దీని గురించి మాట్లాడతామని, అండ్ మాకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.